ఏంటి గొర్రెలన్నీ ఏసు రక్తంతో పరిశుద్ధం చెందాలి కానీ హిందువులు పవిత్రంగా భావించే గంగామాత గంగా జలం ఏదైతే గోదావరి కృష్ణ సంగమం ఉందో సంగమం ఘాట్లో వచ్చి హిందువులు పవిత్రంగా భావించే నీటితో వీళ్ళు పరిశుద్ధం అవ్వడం ఏంటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ సమితి బోర్డు కోసం. అయ్యా, ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది ఏమిరా అంటే, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కృష్ణా నది ఏదైతే ఉందో, ఈ సంగమం ఘాట్, ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ ఊర్లో ఉన్నటువంటి ఈ సంగమం ఘాట్ ఏదైతే ఉందో, ఈ సంగమం ఘాట్లో గతంలో హారతి ఇచ్చేవాళ్ళు, నిత్యం హారతి జరిగేది. ఆ హారతిని కుట్రపూరితంగా నిరోధించి అక్కడ ఇప్పుడు ఈ బాప్టిజాలు చేస్తున్నారు. ఈ బాప్టిజం చేసేవారిని అదే పనిగా వీరి కోసం అంటూ బాప్టిజం ఘాట్ అంటూ ఈ కృష్ణమ్మ నది ఒడ్డున పవిత్రంగా భావించే హిందువుల యొక్క నది ఒడ్డున వీరికి బాప్టిజం కోసం ఒక ఘాటు కట్టడం, దాంట్లో ఈ గొర్రెలన్నీ వచ్చి వారి యొక్క పాపాలని ఏసు రక్తంతో కాకుండా మన కృష్ణమ్మ యొక్క జలాలతో శుద్ధి చేసుకోవడం, మళ్ళీ వీళ్ళు ఆ కృష్ణమ్మని దెయ్యం అనడం, దేవత కాదు వీళ్ళు దెయ్యాలని చెప్పడం, వీళ్ళ యొక్క జ్ఞానానికి ఇది ప్రతిరూపంగా చూడాలి. ఈ క్రిస్టియన్స్ అనే వాళ్ళు అందరూ కూడా హిందూ దేవి దేవతల్ని దెయ్యాలు, రాక్షసులు, వీళ్ళు భూతాలు, వీరి విగ్రహాలను కూలదేయాలని చెప్తూ ఉంటారు. ఈ గొర్రెలకి అదే గొర్రెలు వాళ్ళు పవిత్రం అవ్వడం కోసం యేసు రక్తం వాడుకోకుండా ఇక్కడికి వచ్చి ఆ కృష్ణమ్మ జలాలని, మన తల్లి యొక్క దేవతగా పూజించే కృష్ణమ్మ యొక్క జలాలని వాడడం వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇది ఏమాత్రం ఈ క్రిస్టియన్ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే విగ్రహారాధనే తప్పు, విగ్రహాలను కూలదోయండి అని ఒక పక్క చెబుతూ, అదే విగ్రహాల దగ్గరకు వచ్చి అదే విగ్రహాలు కొలుస్తున్నటువంటి ఆ దేవి దేవతల దగ్గరికే వచ్చి ఆ నీళ్లతోనే వీళ్ళ యొక్క పాపాలని హరించుకొని బాప్టిజం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను గొర్రెలను ఎందుకు అంటున్నాను అంటే, ఇది నేను అన్నది అది కాదండి. వాళ్ళ మీద కోపంతో నేను వీళ్ళని గొర్రెలు అనట్లేదు. వారి యొక్క పరిశుద్ధం ఎంత శుద్ధం చేసినా కానీ ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో అందులో మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 24వ వచనంలో క్లియర్గా రాసి ఉంది, నేను ఇజ్రాయేల్లో నశించినటువంటి గొర్రెల కోసమే వచ్చి తిని అని ఇంకొకరికి చెప్తాడు. ఆ గొర్రెలను బాగు చేయడం కోసమే వచ్చి తినే అని. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గొర్రెలు ఎప్పుడు తెలుసుకుంటాయో, వీళ్ళు ఇంకా బాగు పన్నట్లేరు, ఆయన ఎప్పుడొచ్చి వీళ్ళు బాగు చేస్తాడో తెలియట్లేదు. పరిశుద్ధమైనటువంటి యేసు రక్తంతో వీళ్ళ యొక్క పాపాలను పోగొట్టుకోవడం పక్కన పెట్టి, ఎంతో పుణ్యంగా మనం భావిస్తున్నటువంటి ఈ కృష్ణమ్మ జలాల దగ్గరికి వచ్చి వీళ్ళు పాపాలు కడుక్కోవడం, మా పాపాలు కడుక్కొని గొర్రెల మందలో కలిసిపోవడం, హిందువులుగా దర్జాగా బతుకుతున్నటువంటి వీళ్ళు, హిందువులుగా బతుకుతున్నటువంటి వీళ్ళు గొర్రెలుగా మారడం కోసం కృష్ణమ్మ తల్లి దగ్గరికి వచ్చి స్నానం చేసి బాప్టిజం తీసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నా, విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి ఈ కన్వర్షన్లు ఏవైతే ఉన్నాయో, మేము అధికంగా ఏమి కోరట్లేదండి ప్రభుత్వాన్ని, ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం. ఎక్కడైతే పుష్కర ఘాట్లలో ఈ విధంగా కన్వర్షన్లు జరుగుతున్నాయో అక్కడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం సంబంధించినటువంటి ఎంఆర్ఓని, ఆ విఆర్ఓని అక్కడికి పంపించండి. ఎవరెవరైతే అక్కడ మునిగి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళందరి వేలిముద్రలు తీసుకొని వారికి క్యాట్ సర్టిఫికెట్, వాళ్ళు ఎస్సీలు అయింటే బీసీసీ అని పెట్టాలి, లేదా ఎస్టీ లేదా ఓసీలు బీసీలు అయి ఉంటే ఓసీ వెంటనే కన్వర్ట్ చేసి వాళ్ళని క్రిస్టియన్స్గా వాళ్ళ చేతిలో సర్టిఫికెట్లు పెట్టండి. వాళ్ళేమో ఒక పక్క క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ బాప్టిజం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు అని చెప్పి తీసుకొని చర్చిలు కట్టేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనను ఎంకరేజ్ చేయడం చాలా బాధాకరం. దయచేసి ఎవరైతే క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్ మతం సంబంధించినటువంటి బీసీసీ లేదా ఓసీ సర్టిఫికెట్ అంటగట్టండి. అయ్యా, ఒక నెల పాటు నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కన్వర్షన్లు చట్ట విరుద్ధం, ఇది అన్యాయం అని చెప్పినటువంటి మహానుభావుడు, హిందుత్వాన్ని తట్టి నిద్రలేపుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నది ఒకటే, ఎక్కడెక్కడైతే మందిరాలు చర్చిలు ఉన్నాయో, ఎవరెవరైతే ఆదివారం పూట అక్కడికి వెళ్తున్నారో క్రిస్టియన్స్ అని చెప్పి
వారందరికీ బీసీసీ సర్టిఫికెట్లు లేదా ఓసీ సర్టిఫికెట్లు మంజూరు చేయండి. వాళ్ళు బీసీసీ ఓసీ సర్టిఫికెట్లు తీసుకోవట్లేదా, అక్కడ ఉన్నటువంటి ఆ మందిరం కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, దాన్ని వెంటనే తొలగించండి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. ఈ బలవంతపు కన్వర్షన్ లాగాలి అనంటే ఇది ఒక్కటే మార్గం. దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఇంకైనా ఈ పుష్కర్ ఘాట్లలో జరుగుతున్నటువంటి ఈ దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనలకి కళ్ళెం వేసి గతంలో లాగా కృష్ణమ్మ శాంతించే విధంగా నిత్యహారతిని మళ్ళీ ప్రవేశపెట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వేడుకుంటున్నాను. హిందువులారా మేల్కోండి. ఎక్కడైనా ఈ విధంగా జరుగుతుంటే వ్యతిరేకించండి. వాళ్ళు మీ తల్లిని తప్పు అంటున్నారు. నువ్వు పూజిస్తున్నటువంటి ఏదైతే కృష్ణమ్మ ఉందో, గంగమ్మ, మనం పూజించే దేవి దేవతల్ని, స్త్రీలను ఒక తల్లిగా దేవతలాగా చూస్తుంటే అది తప్పు. స్త్రీ కేవలం పునరుత్పత్తి కోసం మాత్రమే అనుకునే ఈ గొర్రె బిడ్డలు అవహేళన చేస్తున్నారు. వీళ్ళని ఖండించకపోతే రేపటి తరానికి హిందుత్వం అనేది కనపడదు. కాబట్టి ప్రతి హిందూ మేల్కొని దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలి, గొంతెత్తి చాటాలి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై హింద్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.